ఎన్కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. 78వ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి మరియు సాహిద్ దివస్ సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరించి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మాట్లాడుతూ, ఆనాడు దేశ స్వాతంత్రం కోసం వారు చేసిన త్యాగాల ఫలితం కానీ మనం ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. 1948 జనవరి 30న జాతిపిత మహాత్మా గాంధీ నత్తూరు గాడ్సే చేతుల హత్యకు గురయ్యారు. ఈ రోజు మహాత్మా గాంధీతో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను నివాళులు అర్పిస్తారు. ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఈ త్యాగాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రత్యేక నివాళులు అర్పిస్తారు. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో మహాత్మా గాంధీ గారి సమాధి రాజ్ఘాట్ వద్ద భారతదేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, త్రివిధ దళాధిపతులతో కలిసి నివాళులు అర్పిస్తారు. ఈ రోజు శాంతి అహింస దినం. గాంధీజీ అహింస సిద్ధాంతాన్ని, శాంతిని గుర్తు చేసుకునే రోజు. ఈ రోజు దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వారందరినీ గుర్తు చేసుకుని ఒక జాతి స్మరణ దినం. మరియు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మాట్లాడుతూ, ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వం గాంధీ పేరును ప్రజల హృదయాల నుండి తొలగించాలని కుట్రలు చేస్తుంది. దీనికి ఉదాహరణ మహాత్మా గాంధీ గారి పేరున ఉన్న మన్రేగా పథకం. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి UPA 1 హయాంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో, శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమావేశంలో భారతదేశంలోని పేద ప్రజలు వలసలు ఆపడానికి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2న ఈ పథకాన్ని ప్రారంభిస్తే, ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పిస్తే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి BBG రామ్జీ అనేటువంటి కొత్త పథకాన్ని తేవడం జరిగింది. ఆనాడు RSS సిద్ధాంతాలను అనుసరించి నాథూరామ్ గాడ్సే భారత జాతిపిత మహాత్మా గాంధీ గారిని హత్య చేయడం భారతదేశ ప్రజలను దిగ్భ్రాంతి చేసింది. మరియు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి NDA ప్రభుత్వం కూడా RS సిద్ధాంతాలను అనుగుణంగానే మన జాతిపిత పేరును తొలగించి నిరూపించింది. RSS సిద్ధాంతవాదులని రానున్న రోజుల్లో భారతదేశ ప్రజలు BJP పార్టీని అధికారం నుండి గద్దె దింపి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సోబానీ, ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ రెహనా బాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మన్సూర్, షేక్ ఇమ్రాన్ మరియు షేక్ హసీన్ తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరి కోసం? ప్రజల కోసం. మీరు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి UPA 1 గవర్నమెంట్ లో మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరియు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేద ప్రజలకు వలసలు ఆపడానికి చేపడితే, ఈరోజు మీరు అధికారంలో అంటే మహాత్మా గాంధీ పేరును తొలగించాలంటే ఎలాంటి బాధ విషయమో మీరు గమనించాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం 90 రోజుల పని దినాలకు ఒక ఖర్చులు భరాయిస్తే 10% రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం ఉంటే, ఈరోజు 60% వచ్చి కేంద్ర ప్రభుత్వం భరాయించి 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించాలంటే ఈ విషయాన్ని మీరు రానున్న సమయంలో ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.